ఉత్తరప్రదేశ్లోని గౌతమ్ బుద్ధ నగర్ జిల్లాలో నిర్మించిన నోయిడా అంతర్జాతీయ విమానాశ్రయం ఒక చారిత్రాత్మక ఘట్టానికి వేదికైంది. ఈ భారీ అంతర్జాతీయ విమానాశ్రయ నిర్మాణం కోసం తమ సొంత భూములను త్యాగం చేసిన స్థానిక రైతులకు అరుదైన గౌరవం దక్కింది. వాణిజ్య కార్యకలాపాల ప్రారంభోత్సవంలో భాగంగా వారికి ఒక అరుదైన అవకాశాన్ని కల్పించారు. ఎయిర్పోర్ట్ కోసం భూములిచ్చిన అన్నదాతలు, ముఖ్యంగా మహిళా రైతులు తమ జీవితంలోనే మొదటిసారిగా విమానం ఎక్కి ఆకాశంలో విహరించారు. తమ త్యాగాల పునాదులపై నిర్మితమైన గగనతలాన్ని తామే స్వయంగా చూసేలా చేసిన ఈ తొలి విమాన ప్రయాణం పలువురు అన్నదాతల కళ్లల్లో ఆనంద భాష్పాలు నింపింది. ఈ ప్రత్యేక విమానంలో ప్రయాణమైన మహిళల ముఖాల్లో ఉత్సాహం, ఆనందం వెల్లివిరిశాయి. ఈ చారిత్రాత్మక ప్రయాణంలో పాల్గొన్న స్థానిక మహిళా రైతులు కొందరు మొదటిసారి విమానంలో అడుగుపెడుతున్న క్షణంలో అత్యంత భావోద్వేగానికి లోనయ్యారు. తాము తమ జీవితంలో ఎప్పుడూ విమానం ఎక్కుతామని అస్సలు ఊహించలేదంటూ తమ సంతోషాన్ని పంచుకున్నారు. తమలాంటి సాధారణ రైతు కుటుంబాల జీవితాల్లోకి ఇలాంటి ఒక అద్భుతమైన మరువలేని అవకాశాన్ని తీసుకువచ్చినందుకు వారు ప్రభుత్వానికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు. కాగా ఈ విమానాశ్రయం నుండి స్థానిక రైతులను తీసుకుని బయలుదేరిన తొలి ప్రతీకాత్మక విమానం ఉత్తరప్రదేశ్ రాజధాని లక్నోకు వెళ్లగా మొదటి అధికారిక వాణిజ్య విమాన సర్వీస్ బెంగళూరు నగరానికి తన ప్రయాణాన్ని విజయవంతంగా ప్రారంభించింది. అయితే ఈ విమానాశ్రయం నుండి లక్నోకు బయలుదేరిన ప్రారంభ విమానాన్ని కేంద్ర పౌర విమానాశ్రయ శాఖ మంత్రి కింజారపు రామ్మోహన్ నాయుడు జెండా ఊపి ప్రారంభించారు. యమునా ఎక్స్ప్రెస్ వే ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ అథారిటీ పరిధిలో ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా ఈ భారీ ఏవియేషన్ ప్రాజెక్టును చేపట్టింది. ప్రస్తుతం ఇక్కడ విజయవంతంగా పూర్తయిన మొదటి దశ నిర్మాణంలో భాగంగా ఒక అంతర్జాతీయ స్థాయి రన్వే, ఇంటిగ్రేటెడ్ టెర్మినల్ బిల్డింగ్, అత్యాధునిక ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ టవర్ను అందుబాటులోకి తెచ్చారు. ఏడాదికి ఏకంగా 1.2 కోట్ల మంది ప్రయాణికులను సురక్షితంగా చేరవేసే అపారమైన సామర్థ్యంతో ఈ విమానాశ్రయం సిద్ధమైంది. దీనికి ఈ ఏడాది మార్చి నెలలోనే డీజీసీఏ నుంచి అధికారికంగా ఏరోడ్రోమ్ లైసెన్స్ లభించింది. ఈ ఎయిర్పోర్ట్ అందుబాటులోకి రావడంతో పశ్చిమ ఉత్తరప్రదేశ్, ఢిల్లీ, ఎన్సీఆర్, హర్యానా, రాజస్థాన్, ఉత్తరాఖండ్ ప్రాంతాల ప్రజలకు మెరుగైన అత్యంత వేగవంతమైన రవాణా సదుపాయం చేరువైంది. ఈ ప్రతిష్టాత్మక విమానాశ్రయాన్ని మొత్తం 4 దశల్లో సుమారు 1334 హెక్టార్ల భారీ విస్తీర్ణంలో అంతర్జాతీయ హబ్గా విస్తరించనున్నారు. భవిష్యత్తులో ఏకంగా 5 రన్వేలతో ఏటా 22.5 కోట్ల మంది ప్రయాణికులకు సేవలు అందించేలా దీని తుది మాస్టర్ ప్లాన్ బ్లూ ప్రింట్ను అధికారులు సిద్ధం చేశారు. ఈ భారీ మౌలిక వసతుల ప్రాజెక్టు ద్వారా లాజిస్టిక్స్, వేర్ హౌసింగ్, హాస్పిటాలిటీ, పారిశ్రామిక రంగాలలో సుమారు 1 లక్ష మందికి పైగా నిరుద్యోగులకు ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉపాధి అవకాశాలు లభిస్తాయని ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం వెల్లడించింది. ఈ ఎయిర్పోర్ట్ కేంద్రంగా వివిధ రంగాలలో భారీగా అంతర్జాతీయ పెట్టుబడులు తరలి రానున్నాయని, తద్వారా ఈ ప్రాంతపు ఆర్థిక రూపురేఖలు పూర్తిగా మారిపోనున్నాయని ప్రభుత్వం స్పష్టం చేసింది.